హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరా కార్తిక్ ఛానల్. ఈరోజు అపాయింట్మెంట్లో ఫుల్ డల్. నాకు సాయంకాలం 4 గంటల గట్ట మా మేడం ఫోన్ చేసి ఒక పని ఉంది అది తీసుకురప్ప అని చెప్పింది. ఏం పని అంటే ఆడిపోయి ఏదో ఆర్డర్ ఇచ్చింది మా మేడం. అది గొడవలు అది తీసుకురమ్మని చెప్పింది. అందుకని వచ్చి దిగి నడుచుకుని వస్తున్నాను. లిఫ్ట్ ఓపెన్ చేసి బయటికి ఎంట్రీ అయినాను. బయట ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉందండి. మీరు నమ్ముతారు నంబరు. అబ్బా, నా చేతులు కాలని లోపల ఎముకలతో పాటు నొప్పి వేస్తూ ఉంది. నాకైతే అంత చలిగా ఉంది నాకు ఇక్కడ. ఇంకా స్టార్ట్ చేశాను బండి. స్టార్ట్ చేసి ఆర్ వేసి రివర్స్ పోయేసి రివర్స్ తీసుకొని ఇంకా అపాయింట్మెంట్ ఎక్కడ లొకేషన్ పెట్టుకున్నాను. లొకేషన్ సురా అనే పక్కనే ఉంది, కానీ వచ్చేదానికి పోయేదానికి అరగంట పడుతుంది. ఈ సురా నుంచి మన సిద్దిక్ ఏరియా నుంచి బయటికి పోయే ఎగ్జిట్ 45 నెంబర్ ఎగ్జిట్ రోడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొత్త కెమెరాలు వచ్చాయి. ఫోన్ అవన్నీ యూజ్ చేసేవాళ్ళకి చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. నేను భయంగా పెట్టుకున్నాను ఫోను. పైన సిగ్నల్ పైన కెమెరా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంక వచ్చేసాను దాటుకొని ఇంకా సుర్రాలోకి ఎంట్రీ అవుతున్నాను. ఇదే రైట్ సైడ్లో సుర్రాలో ఎంట్రీ అయ్యేసి ఆ లగేజ్ కోసం పోతున్నాను. ఆ లగేజ్ తీసుకొచ్చేదానికి ఆర్డర్ ఇచ్చింది కదా మా మేడము, ఆ తీసుకొచ్చేదానికి వెళ్తూ ఉన్నాను. లోపలికి ఎంట్రీ అయిన బట్టి ఇది కొంచెం బాగానే ఉంటుంది, డీసెంట్గా ఏరియా. కొంచెం లోపల కూడా చాలా ఇరుకు, చాలా కార్లన్నీ ఇరుగ్గా ఉంటాయి. చూసారా ఏరియా ఎట్టుందో. ఈ అపాయింట్మెంట్ ఇక్కడ ఇల్లు, కానీ ముందుకు వెళ్ళిపోయినాను మర్చిపోయేసి. ఇంటి నెంబర్ చూసుకోకుండా వీడియో పెట్టి చేస్తా పెడితే ఇది ఇల్లు. ఇంట్లో పోయి ఆర్డర్ తీసుకున్నాను. వాళ్ళది ఓన్ గొడవలు అనుకుంటా ఇవి. వాళ్ళ సేల్ చేస్తున్నారు. మా మేడం ఆర్డర్ పెట్టుకునింది, అది తీసుకుని ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళే దావలో ఇది పెళ్ళి చూడు ఆర్డర్ ఈ మాత్రం బిల్డింగ్ కట్టుకోవాలి నా ఇంటికాడ. దాని తర్వాత వచ్చిన బట్టి మా మేడం ఈ బొగ్గులు రగలబెట్టి చలికి వాళ్ళు కూర్చుంటారు కదా, దానికోసం రగలబెట్టి పెట్టమనింది. ఏం లేదు, ఇది బొగ్గులు వేసుకుని ఇక్కడ మైనంలాగా ఒకటి ఉన్న కర్పూరం, మన కర్పూరం లాగే అనుకోండి, కర్పూరం లాగా ఇది కింద పెట్టేసి మంట వేసి పెట్టాలి. కానీ నేను నా దగ్గర ఉన్న లైటర్ అదేంటంటే ఫోర్స్కి వస్తుంది, మా మంట రావడం లేదు. ఫైర్ చూడొచ్చారా, దీన్ని పెడితే అది మాడిపోతుంది కానీ రగలడం లేదు అది. మళ్ళీ అది ఏం చేశానంటే దాన్ని అర్థం కాక పేపర్ ఏదైనా తీసుకుని పెడదామా అనుకున్నాను, కానీ రగలలేదు ఇది. మళ్ళీ ఏం చేశానంటే పైన బొగ్గుని రగలబెట్టిన బట్టి ఇది నిప్పు రవ్వ దానిపై తగులుకొని రగిలింది. ఇంకా నా ఛానల్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.